హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ ఏదైతే స్టార్ట్ చేసామో దానికి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ మనం చూద్దామండి. ఈ సెకండ్ పార్ట్ లో మోడల్ నెంబర్ 2 అంటే థర్డ్ పర్సన్ అనే మోడల్ క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడైతే చెప్పడం జరుగుతుందండి. అయితే ముందు ఏదైతే మనం వీడియో చేసామో ఆ వీడియోని మీరు కంప్లీట్ గా చూసినట్లయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొంచెం క్లారిటీగా అర్థమవుతుందండి. కాబట్టి ముందు ఆ వీడియోని మీరు చూడండి. అయితే ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో మరి ఇంకా లేట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మోడల్ లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమంటున్నాడంటే, పాయింటింగ్ టు ఏ గర్ల్ అరుణ్ సెడ్ షీ ఈజ్ ద డాటర్. ఇక్కడ ఏమంటున్నాడు, పాయింటింగ్ టు ఏ మ్యాన్ అంటే పాయింటింగ్ టు ఏ గర్ల్, ఒక గర్ల్ ని చూపిస్తూ అరుణ్ సెడ్ అంటే అరుణ్ ఏం చెప్తున్నాడు అంటే షీ ఈజ్ ద డాటర్ ఆఫ్, ఆమె ఎవరు కూతురు అంటే మై మదర్స్ ఓన్లీ చైల్డ్, అంటే వారి తల్లి యొక్క ఒక్కగానొక్క చైల్డ్ యొక్క కూతురు అని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ మన ఇలాంటి క్వశ్చన్స్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరు చెప్తున్నారు, ఫస్ట్ పాయింటింగ్ టు ఏ గర్ల్ అరుణ్ సెడ్, ఎవరు చెప్తున్నారండి, అరుణ్ చెప్తున్నాడు. సో అరుణ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం, ఎవరు చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ అరుణ్ చెప్తున్నాడు కాబట్టి ఫస్ట్ నేను అరుణ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో అరుణ్ అంటే అరుణ్ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ అరుణ్ చెప్తే ఎలా చెప్తాడు, మై డాటర్, మై ఫాదర్, మై సన్ అని అలా చెప్తుంటాడు కదా. ఎవరైతే చెప్తున్నాడో వాడి గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఏంటి, మై అనే వర్డ్ ఎక్కడుందో అది వెతుక్కోవాలి. ఈ మొత్తం దాంట్లో మై అనే వర్డ్ ఎక్కడుందో అది వెతుక్కోవాలి. సో ఇక్కడ ఉంది మై. ఇక్కడ మై అంటే ఎవరు, మై అంటే అరుణ్ రిప్రజెంట్ చేస్తుంది. సో మై అంటే ఏంటంటే అరుణ్ అనమాట. సో అరుణ్ ఏం చెప్తున్నాడంటే మై మదర్స్ ఓన్లీ చైల్డ్, అరుణ్ యొక్క మదర్ అంటే అరుణ్ పైన ఉంటుంది. సో అరుణ్ ఇక్కడ మదర్ ఎవరో మనకు తెలియదు, ఒక చిన్న డాట్ తో రిప్రజెంట్ చేశాను. అరుణ్ యొక్క మదర్ యొక్క ఓన్లీ చైల్డ్ అంటే ఒకగానొక పిల్లవాడు ఎవరు, అరుణే అవుతాడు. ఓకే, ఇతనే అరుణే అవుతాడు. ఓకే, అంటే మై మదర్స్ ఓన్లీ చైల్డ్ అని చెప్పాడు అంటే అది ఎవరు, అరుణ్ అనమాట. సో ఇతను ఎవరు అంటే దీని ముందు చదవాలి. సో దీని ముందుది చదివి ఇంగ్లీష్ లో కాకుండా మనం సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, ఆఫ్ అంటే ఇతని యొక్క, ఆఫ్ అంటే ఏంటి, ఇతని యొక్క, ఎవరైతే లాస్ట్ గా మనకు వచ్చిందో మై మదర్స్ ఓన్లీ చైల్డ్ అంటే అరుణ్ యొక్క, ఆఫ్ అంటే ఇతని యొక్క డాటర్. సో అరుణ్ యొక్క డాటర్ అంటే కూతురు, అరుణ్ యొక్క కూతురు కిందన ఉంటది. సో అరుణ్ యొక్క కూతురు, షీ ఈజ్ ద డాటర్, ఈవిడే కూతురట. ఎవరు, మై మదర్స్ ఓన్లీ చైల్డ్ అంటే అరుణ్ యొక్క కూతురు ఎవరు, ఈవిడ. అంటే ఆ గర్ల్ ఎవరైతే చెప్తున్నాడో ఆ గర్ల్ అంటే ఈవిడే ఆ గర్ల్ అన్నమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు అరుణ్. సో ఆ గర్ల్ అరుణ్ కి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో గర్ల్ అరుణ్ కింద వచ్చింది కాబట్టి ఏమవుతుందండి, కూతురు అవుతుంది. డాటర్ ఏంటంటే మన ఆన్సర్ ఏంటంటే డాటర్, అరుణ్ యొక్క కూతురు ఆ గర్ల్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా నేను చెప్పేది? సో ఫస్ట్ ఏం చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నారో చూడాలి. సో ఎవరు చెప్తున్నారో చూసిన తర్వాత అందులో మై అనే వర్డ్ ఎక్కడుందో చూసుకొని అక్కడ నుంచి ఇది లింక్ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ మై అనే వర్డ్ అరుణ్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అరుణ్ మదర్స్ ఓన్లీ చైల్డ్ అంటే అరుణ్. సో ఇక్కడ అరుణ్ వరకు వచ్చాం. అరుణ్ తర్వాత దీని ముందు ఏముందో అక్కడికి వెళ్ళాలి. ఆఫ్ అంటే అరుణ్ యొక్క డాటర్, షీ ఈజ్ ద డాటర్, అరుణ్ యొక్క కూతురు అంటే ఈవిడ. ఓకే, సో అదనమాట మనం క్వశ్చన్ కి ఆన్సర్ చేసే విధానం. సో ఇప్పుడు అరుణ్ యొక్క డాటర్ ఈవిడ కాబట్టి ఈ గర్ల్ మనకి ఇక్కడ అరుణ్ కి ఏమవుతుంది అని అడిగాడు. చూడండి, హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు అరుణ్, ఏమవుతుందంటే కూతురు అవుతుంది అనమాట గర్ల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, ఒక ఫోటోగ్రాఫ్ లో ఒక మనిషిని చూపిస్తూ ఎవరు చెప్తున్నారండి, గాయత్రి సేస్, గాయత్రి అని ఆవిడే చెప్తున్నారు. సో ఇక్కడ గాయత్రి ఉంది, గాయత్రి సేస్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఇదంతా మనం చదవద్దు. సో గాయత్రి చెప్తుంది కాబట్టి మై అనే వర్డ్ ఎక్కడుందో వెతకండి. సో మై ఇక్కడ ఉంది. సో మై అనే వర్డ్ నుంచి స్టార్ట్ చేయండి. మై గ్రాండ్ ఫాదర్, గాయత్రి యొక్క గ్రాండ్ ఫాదర్. సో గాయత్రి యొక్క గ్రాండ్ ఫాదర్ కావాలి అంటే గాయత్రి ఫాదరు, వాళ్ళ యొక్క ఫాదరు, ఇతనే కదండి గ్రాండ్ ఫాదర్ అంటే. సో ఇప్పుడు ఎక్కడ ఆగింది, గాయత్రి యొక్క గ్రాండ్ ఫాదర్ ఇక్కడ ఆగింది. సో
చూడండి, మై గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరి గ్రాండ్ ఫాదర్? గాయత్రి యొక్క గ్రాండ్ ఫాదర్. ఓకే, ఆఫ్ అంటే ఆ గ్రాండ్ ఫాదర్ యొక్క ఓన్లీ సన్. ఓన్లీ సన్ అంటే ఎవరు? వాళ్ళ ఫాదరే, గాయత్రి ఫాదరే. ఓన్లీ సన్, ఓన్లీ సన్. ఓకే, మళ్ళీ ఆఫ్ ఆ ఓన్లీ సన్ యొక్క చూడండి, హీ ఈస్ ద సన్. ఓన్లీ సన్ యొక్క సన్ అన్నమాట. ఓన్లీ సన్ యొక్క సన్ ఎవరవుతారు? గాయత్రి ఇక్కడ ఉంది కాబట్టి ఇగోండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, మై గ్రాండ్ ఫాదర్ అంటే గాయత్రి గ్రాండ్ ఫాదర్. ఓకే, తర్వాత ఇక్కడ ఉన్నాం గాయత్రి గ్రాండ్ ఫాదర్ అంటే ఓన్లీ సన్ అంటే వాళ్ళ యొక్క నాన్నగారు అవుతారు, అంటే గాయత్రి యొక్క తండ్రి. సో గాయత్రి యొక్క తండ్రికి ఏమంటున్నాడు? ద సన్. సో గాయత్రి యొక్క తండ్రికి సన్ అంటే కొడుకు, అంటే గాయత్రికి ఏమవుతాడండి? బ్రదర్ అవుతాడు. సో ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను గాయత్రికి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. అయితే ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? how is the man related to the Gayatri? How is the man related to Gayatri? సో గాయత్రికి ఆ పర్సన్ ఏమవుతాడు అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. సో గాయత్రికి ఆ పర్సన్ ఏమవుతాడండి? బ్రదర్ అవుతాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? బ్రదర్ అవుతాడు. ఏంటండి? బ్రదర్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఎవరు చెప్తున్నారో చూడాలి. ఎవరు చెప్తున్నారో చూసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మై ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో మై ఎక్కడ ఉందో చూసుకున్న తర్వాత సో ఈ మై తర్వాత ఉన్న దాన్ని ముందు లింకప్ చేయాలి. సో మై గ్రాండ్ ఫాదర్. సో గాయత్రి యొక్క గ్రాండ్ ఫాదర్ ఇక్కడికి వచ్చాం. సో ఆఫ్ అంటే ఇతని యొక్క అని అర్థం. సో ఓన్లీ సన్ అంటే ఇతను, అంటే గాయత్రికి ఫాదర్ అవుతారు. తర్వాత ద సన్ అంటే ఇతని యొక్క మని సన్. సో ఇతని సన్ అంటే గాయత్రి కొడుకు, సారీ గాయత్రి ఫాదర్ కి కొడుకు అంటే గాయత్రికి బ్రదర్ అన్నమాట. ఇద్దరు ఎల్డర్ బ్రదర్ ఆర్ యంగర్ బ్రదర్ ఏదైనా అవ్వచ్చు. అర్థమైందా? సో మనకు అడిగింది ఏంటంటే గాయత్రికి అతను ఏమవుతారు అని చెప్పేసి మనకు అడిగారు కాబట్టి సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు? బ్రదర్ అని చెప్పొచ్చు. ఓకేనా? అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లుకింగ్ అట్ ఏ లేడీ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్. అంటే ఒక లేడీని, ఫోటోగ్రాఫ్ లో ఉన్నటువంటి లేడీని చూస్తూ తన్యా సెడ్. ఎవరు చెప్పారండి? తన్యా సెడ్. తన్యా చెప్తుందంట. సో తన్యా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. షీ ఈజ్ ద, ఆవిడ ఎవరంటే షీ ఈజ్ ద మదర్స్, షీ ఈజ్ మై మదర్స్ డాటర్. సో ఇక్కడ ఏం చెప్పారు? తన్యా ఎవరు చెప్తున్నారో చూడాలి. ఫస్ట్ తన్యా చెప్తుంది. సో మై ఎక్కడ ఉంది? మై అంటే ఎవరు? తన్యా. మై మదర్స్ అంటే తన్యా ఏం చెప్తుంది? మై మదర్. చూడండి, తన్యా మదర్ ఇక్కడ ఉన్నారు. మదర్స్ డాటర్. మళ్ళీ మదర్స్ చూడండి, మై మదర్స్ డాటర్ అంటే ఈవిడ. చూడండి, తన్య యొక్క మదరు, ఆ మదర్స్ యొక్క డాటర్ అంటే ఈవిడ. సో అంటే ఇప్పుడు ఈవిడ గురించి, ఈ లేడీ గురించి చెప్తుంది. అయితే హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు తన్య? సో తన్యకి లేడీ ఏమవుతారు? మదర్ అవుతారు మామూలుగా చూసినట్లయితే. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే ఇక్కడ చూడండి, షీ ఈజ్ మై మదర్స్ డాటర్ అన్నాడు. సో మై మదర్స్ డాటర్ అంటే ఏంటి? ఈ తన్య యొక్క అమ్మమ్మకి ఈవిడ కూతురు మామూలుగా చెప్పాలి అంటే. అయితే మదర్స్ డాటర్ అంటే అర్థం ఏంటి అంటే ఈవిడ యొక్క కూతురు అని అర్థం వస్తుంది. ఈవిడ యొక్క కూతురు ఈవిడ తల్లి అని ఎలా చెప్పగలం మనం? ఆవిడ ఒకగానొక కూతురు అయితేనే ఈవిడ కూతురు ఈవిడ తల్లి అని మనం చెప్పగలం, అంతే కదా? చూడండి, ఈవిడ యొక్క కూతురు తన్య తల్లి అని మనం ఎప్పుడు చెప్పగలం? సో ఈవిడికి ఒకగానొక కూతురు ఓన్లీ డాటర్ అయితేనే మనం చెప్పగలం. కాబట్టి ఇక్కడ ఈవిడ మదర్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంది, కానీ ఎగ్జాక్ట్ గా మదర్ అయితే మాత్రం కాదు. దేర్ మే బి ఏ ఛాన్స్. అంటే మదర్ అయినా అవ్వచ్చు, ఈ మదర్ తాలూకు యొక్క సిస్టర్ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే ఈ తన్య యొక్క గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈవిడ కూడా ఈవిడ యొక్క డాక్టర్ అవుతుంది కదా. సో ఈవిడ యొక్క డాక్టర్ అయితే అప్పుడు తన్యకి ఈవిడ ఏమవుతుంది? పిన్నమ్మ లేదా పెద్దమ్మ అంటే ఆంటీ అంటాం. అంటే ఇక్కడ ఈ కేసులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మనకి మై మదర్స్ ఇక్కడ ఓన్లీ డాటర్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈవిడ మదర్ అవుతుంది. ఓన్లీ డాటర్ అని ఇవ్వకపోతే మదర్ అయినా అవుతుంది, అట్ ద సేమ్ టైము ఆంటీ అయినా అవుతుంది. సో అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి మనం చూసుకొని అయితే మనం పెట్టుకోవాలి. కొన్నిసార్లు ఈ రెండు కాకుండా నన్ అనే ఆప్షన్ ఉంది అంటే ఏంటి? మదర్ ఒక ఆప్షన్ లో మదర్ ఉండి ఇంకొక ఆప్షన్ లో ఆంటీ ఉండి మనకి నన్ను లేదా డేటా ఇన్ఎడ్యుకేటెడ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మనం నన్ను అనే ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదు మదర్ ఆర్ ఆంటీ అంటే ఎగ్జాక్ట్లీ అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమంటున్నాడంటే పాయింటింగ్ టు ఎ పర్సన్ దీపక్ సెడ్. ఎవరు చెప్పారండి? ఇక్కడ దీపక్ చెప్తున్నాడు.
సో దీపక్ ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. సో మై ఇక్కడ మై మై అనే దానికి వచ్చేసాను. మై డాటర్స్ ఫాదర్, దీపక్ యొక్క డాటర్, ఈవిడ దీపక్ యొక్క కూతురు. డాటర్స్ ఫాదర్ అంటే ఎగ్జాక్ట్లీ దీపక్. సో ఇక్కడికి వచ్చాం మనం ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్ అంటే ఏంటి? దీపక్ యొక్క ఫాదర్. సో దీపక్ యొక్క ఫాదర్ ఇక్కడ ఉన్నాడు, దీపక్ యొక్క ఫాదర్. మళ్ళీ హిజ్ ఓన్లీ బ్రదర్ ఈజ్, అతని ఈ పర్సన్, ఈ ఫోటోలో చూపిస్తున్న పర్సన్ ఎవరైనా అయితే ఉన్నారో అతని ఓన్లీ బ్రదర్ ఎవరంటే ఇతని ఫాదర్ అన్నమాట. సో హిజ్ ఓన్లీ బ్రదర్ అంటే ఇతని యొక్క ఓన్లీ బ్రదర్ అన్నమాట. సో ఇదనమాట. సో ఇప్పుడు మీకు విషయం అర్థమైందా? చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మై డాటర్స్ ఫాదర్, మై డాటర్ అంటే దీపక్ డాటర్ యొక్క ఫాదరు. ఆ ఫాదర్ యొక్క ఫాదరు ఎవరంటే హిజ్ ఓన్లీ బ్రదర్. హిజ్ ఓన్లీ బ్రదర్ అంటే ఎవరు? ఫోటోలో చూపిస్తున్నటువంటి పర్సన్ యొక్క ఓన్లీ బ్రదర్. ఫోటోలో చూపిస్తున్నటువంటి పర్సన్ ఇతను, ఇతని యొక్క ఓన్లీ బ్రదర్ ఇతను. అర్థమైందా? హిజ్ ఓన్లీ బ్రదర్ అంటే ఈ ఫోటోలో దీపక్ ఎవరినైతే చూపిస్తున్నాడో అతని యొక్క ఓన్లీ బ్రదర్ ఇతను. అయితే అతను ఎవరంటే మై డాటర్స్ ఫాదర్, ఆ ఫాదర్ యొక్క ఫాదర్ అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ దీపక్ యొక్క డాటర్ యొక్క ఫాదరు, ఆ ఫాదర్ కి ఫాదరు. ఇది ఇక్కడ అర్థమైందా? సో ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్నటువంటి పర్సన్ ఇతను, అదనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అడిగాడు, హౌ ఈజ్ ద పర్సన్ రిలేటెడ్ టు దీపక్. దీపక్ కి ఈ పర్సన్ ఏమవుతాడు? ఇది ప్లస్ అండి, అతను బ్రదర్ అన్నాడు కాబట్టి ప్లస్. హౌ ఈజ్ ద పర్సన్ రిలేటెడ్ టు దీపక్. దీపక్ కి ఆ పర్సన్ ఏమవుతాడంటే, చూడండి ఫోటోలో చూపిస్తున్న వ్యక్తి ఇతనే కదా. సో దీపక్ ఏమవుతాడు? దీపక్ యొక్క ఫాదరు, ఫాదర్ యొక్క బ్రదరు. సో దీపక్ ఫాదర్ కి బ్రదరు అంటే అర్థం ఏంటంటే దీపక్ కి పెదనాన్న లేదా చిన్నాన్న అవుతాడు. అంటే మనం ఇంగ్లీష్ లో మనం ఏమని చెప్పుకుంటామంటే అంకుల్ అని చెప్పేసి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అంకుల్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ దార్వికాస్ ఫాదర్ పాయింటింగ్ టువర్డ్స్ ఏ పర్సన్. చూడండి ఇక్కడ ఎవరండి? దార్వికాస్ ఫాదర్. దార్విక కాదండి, ఇక్కడ మనం ఏంటంటే చూడగానే దార్విక అని అనుకుంటాం, కాదు, దార్వికాస్ ఫాదర్. సో దార్వికాస్ ఫాదర్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ దార్విక ఉందనుకుందాం. సో ఈ దార్విక ఫాదర్ అంటే ఇక్కడ దార్వికాస్ ఫాదర్ అంటే మై అంటే ఎవరు? ఇక్కడ మై అంటే ఎవరండి? ఇతను మై అంటే. ఓకే, సో ఇక్కడ జనరల్ గా ఏంటంటే మనం ఎవరి పేరు ఉందో ఆలే మై అనే అంటే మనం ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ మై అంటే ఏమనుకుంటాం అంటే దార్విక అనుకుంటాం, కాదు, దార్విక ఫాదరు మైని రిప్రజెంట్ చేస్తుంది. సో ఏం చెప్పారు? దార్విక ఫాదరు మై ఇక్కడ ఉంది కదా. మై ఫాదర్స్ అంటే ఇతని యొక్క ఫాదర్స్, చూడండి ఇతని యొక్క ఫాదర్స్ ఓన్లీ సిస్టర్ అంటే ఒకగానొక అక్క చెల్లెలు. ఓకే, ఎవరు? చూడండి మై ఫాదర్స్ ఓన్లీ సిస్టర్, ఇక్కడ ఇదనమాట, అక్కడికి వచ్చింది. సో ఓన్లీ సిస్టర్ ఎంతవరకు అయిపోయింది. ఈ సిస్టర్ ఆఫ్ అంటే ఆ సిస్టర్ యొక్క బ్రదర్, హీ ఈస్ ద బ్రదర్. ఆ సిస్టర్ యొక్క బ్రదరు, ఈ సిస్టర్ కి బ్రదర్ ఎవరు? ఇతనే కదా. ఈ సిస్టర్ కి బ్రదరు ఇతనే. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఈ సిస్టర్ కి బ్రదరు, చూడండి మై ఫాదర్స్ ఓన్లీ సిస్టర్. ఇక్కడ మై అంటే ఎవరంటే దార్విక ఫాదర్ యొక్క ఓన్లీ సిస్టర్ ఈవిడ. ఈ సిస్టర్ యొక్క ఆఫ్ అంటే ఈ సిస్టర్ యొక్క, హీ ఈస్ ద బ్రదర్ అంటే ఈ సిస్టర్ యొక్క బ్రదర్. ఈ సిస్టర్ యొక్క బ్రదర్ అంటే ఎవరు? ఈ దార్విక ఫాదర్ కి ఫాదర్, అంతే కదండి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ ద పర్సన్ రిలేటెడ్ టు దార్విక. సో ఆ పర్సన్ దార్వికాకి ఏమవుతాడు? ఆ పర్సన్ ఏమవుతారు అంటే దార్వికాకి ఏమవుతాడండి? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఓకే, ఏంటండి? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఆ దార్వికాకి ఆ పర్సన్ గ్రాండ్ ఫాదర్ అయితే అవుతాడు అనమాట. ఓకే, ఇది మనకు ఆన్సర్. సో ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, ఇక్కడ దార్వికాస్ ఫాదర్ పాయింటింగ్ టువర్డ్స్ ఏ పర్సన్. ఇక్కడ దార్వికాస్ ఫాదర్ అంటే దార్విక ఫాదర్ ఇక్కడ. సో దార్విక ఫాదర్ ఒక పర్సన్ చూపిస్తూ ఏం చెప్పాడంటే, మై ఫాదర్స్ ఓన్లీ సిస్టర్, ఇతని ఫాదర్ యొక్క ఓన్లీ సిస్టర్ ఆఫ్, ఆ సిస్టర్ యొక్క బ్రదర్, ఆ సిస్టర్ గల బ్రదర్ ఇతను. ఆ మ్యాన్ ఎవరైతే ఇటు పాయింటింగ్ టువర్డ్స్ ఏ పర్సన్ అన్నాడు కదా, ఆ పర్సన్ ఎవరంటే ఇతను అనమాట. సో ఈ పర్సన్ దార్వికకి ఏమవుతారంటే గ్రాండ్ ఫాదర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, ఒక బాయ్ ని చూపిస్తున్నాడట. ఫోటోగ్రాఫ్ లో ఒక బాయ్ ని చూపిస్తూ ఏ మ్యాన్ సెడ్, ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఐ హ్యావ్ నో బ్రదర్ ఆర్ సిస్టర్. అతనికి బ్రదర్ గానీ సిస్టర్ గానీ లేరు అని చెప్తున్నాడు. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ దట్ బాయ్స్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ సన్. సో ఇక్కడ
ఇక్కడ పాయింటింగ్ టు ఏ బాయ్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ ఏ మ్యాన్. సో ఇక్కడ ఈ మ్యాన్ చెప్తున్నాడు. సో ఈ మ్యాన్ ఏం చెప్తున్నాడు అంటే మై ఫాదర్స్ సన్. సో ఈ మ్యాన్ యొక్క ఫాదర్ ఇతను. ఈ ఫాదర్ సన్ అంటే ఎవరు? మళ్ళీ ఇతనే అవుతాడు, అంతే కదా. సో ఆ మ్యానే అవుతాడు. ఎవరు అంటే దట్ బాయ్స్ ఫాదర్. ఏంటండి ఇక్కడ ఆఫ్ లేదు కదా, ఆఫ్ లేదు. ఈజ్ అంటే ఏంటంటే అతను ఎవరు అంటే మై ఫాదర్ సన్ అని చెప్తున్నాడు అనమాట. అంటే దట్ బాయ్స్ ఫాదర్, ఆ బాయ్ యొక్క ఫాదరు ఎవరు? ఆ అబ్బాయి యొక్క ఫాదర్ ఎవరు అంటే మై ఫాదర్స్ సన్, అంటే మా తండ్రి యొక్క కొడుకు అని చెప్తున్నాడు. సో ఆ బాయ్ ఎక్కడ ఉన్నాడు అనుకోండి, దట్ బాయ్స్ ఫాదర్ ఇతనే కదా. సో దట్ బాయ్స్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ సన్. మై ఫాదర్స్ సన్ చూడండి, దట్ బాయ్స్ ఫాదర్, దట్ బాయ్ యొక్క ఫాదర్ ఇతను. అతను ఎవరు అంటే ఆ మ్యాన్ ఏం చెప్తున్నాడు? మై ఫాదర్స్ సన్. మై ఫాదర్ అంటే ఈ ఇతని యొక్క తండ్రి యొక్క కొడుకు. తండ్రి యొక్క కొడుకు అంటే మళ్ళీ అతనే. అర్థమైంది కదా. ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హూజ్ ఫోటోగ్రాఫ్ వాజ్ ఇట్. సో ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్నది ఎవరు అని చెప్తున్నాడు. ఎవరు అంటే ఇతని యొక్క మ్యాన్ యొక్క కొడుకు అనమాట. అర్థమైంది కదండి. ఆ హూజ్ ఫోటోగ్రాఫ్ వాజ్ ఇట్, ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్నది ఎవరు అంటే హిజ్ సన్. ఆన్సర్ ఏంటంటే హిజ్ సన్, అతని యొక్క కొడుకు. ఎవరు? ఆ మ్యాన్ యొక్క కొడుకు అనమాట. ఓకేనా? అర్థమైందా లేదా? ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ సాహిల్ సెడ్. సాహిల్ ఏం చెప్తున్నాడంటే ఆ ఫోటోగ్రాఫ్ ని చూసి షీ ఈజ్ ద మదర్ ఆఫ్ మై సన్స్ వైఫ్స్ డాటర్ అని చెప్పాడు. సో ఇక్కడ ఎవరంటే సాహిల్ అన్నమాట. సాహిల్ అనే పర్సన్ చెప్తున్నాడు. సో సాహిల్ ఏం చెప్తున్నాడు? మై సన్స్. సో సాహిల్ యొక్క సన్ చూడండి, సాహిల్ యొక్క సన్. సో సన్స్ వైఫ్స్ డాటర్. సో సన్స్ యొక్క వైఫ్. సో వైఫ్ అంటే మనం ఏం చేస్తాం? ఈక్వల్ టు పెడతాం మధ్యలో. సో వైఫ్, వైఫ్స్ డాటర్. వైఫ్స్ డాటర్ అంటే ఇతని యొక్క డాటర్ అన్నమాట. సో ఇదనమాట ఇది. సో అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది కళ. ఓకే. అయితే ఆఫ్ అంటే ఈవిడ యొక్క మదర్. మదర్స్ చూడండి, ఈవిడ యొక్క మదర్. సో ఈవిడ యొక్క మదర్ ఎవరంటే ఇక్కడ ఈవిడ. సో షీ ఈజ్ ద మదర్, ఆవిడే ఈవిడ మదరు అని చెప్తున్నాడు. సో అంటే ఇక్కడ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఏంటి? పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ సాహిల్ సెడ్, ఆవిడ గురించి చెప్తున్నాడు అనమాట. ఆవిడ గురించి. ఆవిడ ఎవరు అంటే ఈవిడ. చూడండి మళ్ళీ నేను చెప్తున్నాను, మై సన్స్ వైఫ్స్ డాటర్. సాహిల్ యొక్క సన్, సన్ యొక్క వైఫ్, వైఫ్ యొక్క డాటరు. ఆఫ్, దీనికి ఆఫ్ అంటే ఆవిడ యొక్క చూడండి డాటర్ యొక్క మదర్. సో ఆవిడే, షీ ఈజ్ ద మదర్, ఆవిడే ఈ మదర్ అనమాట. సో ఈ లేడీ గురించి సాహిల్ చెప్పాడు ఎంతవరకు కూడా. హౌ ఈజ్ సాహిల్ రిలేటెడ్ టు లేడీ. సో ఈ లేడీకి ఈ సాహిల్ ఏమవుతాడు అని చెప్పేసి మనకు అడగడం అయితే జరిగింది. సో ఏమవుతాడంటే ఈ లేడీకి సాహిల్ ఏమవుతాడు అంటే చూడండి, ఈ లేడీ యొక్క హస్బెండ్ ఇతను, ఈ హస్బెండ్ యొక్క ఫాదరు. సో హస్బెండ్ యొక్క ఫాదరు సాహిల్. సో హస్బెండ్ యొక్క ఫాదర్ సాహిల్ కాబట్టి ఏమవుతాడండి? ఫాదర్ ఇన్ లా. ఏమవుతుందండి ఆన్సర్? ఫాదర్ ఇన్ లా. ఆన్సర్ ఏంటండి? ఫాదర్ ఇన్ లా అనమాట. ఓకే, అర్థమైంది కదండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే జాగ్రత్తగా చూద్దాం. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్. ఒక ఫోటోగ్రాఫ్ లో ఒక మనిషిని చూపిస్తూ ఏ ఉమెన్ సేస్, ఒక లేడీ ఏం చెప్తుంది అంటే, ఏం చెప్పనే ఉంటే మనకు అనవసరం, ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు చెప్తున్నారు? ఏ ఉమెన్ సేస్ అంటే ఇక్కడ ఉమెన్ చెప్తుంది కాబట్టి ఇక్కడ ఉమెన్ అంటే మనకి నెగిటివ్. సో ఆ ఉమెన్ మై అంటే ఏంటి చెప్పుకున్నాం కదా, ఆ ఉమెన్ అన్నమాట. మై ఓన్ ఫాదర్ ఇన్ లా. సో ఆ ఉమెన్ యొక్క ఓన్ ఫాదర్ ఇన్ లా అంటే ఎవరవుతారండి? ఓన్ ఫాదర్ ఇన్ లా అంటే చూడండి, ఆవిడ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ హస్బెండ్ యొక్క ఫాదరే ఆ ఉమెన్ యొక్క ఓన్ ఫాదర్ ఇన్ లా. ఓకేనా. సో ఇప్పుడు ఓన్ ఫాదర్ ఇన్ లా అంటే ప్లస్ అండి. సో ఇక్కడికి వచ్చింది ఆ ఫాదర్ ఇన్ లా యొక్క గ్రాండ్ సన్, ఓన్లీ గ్రాండ్ సన్. ఓన్లీ గ్రాండ్ సన్ అంటే వీళ్ళిద్దరికి కొడుకు అవుతాడు, అంతే కదా. చూడండి ఇతని యొక్క గ్రాండ్ సన్, ఓన్లీ గ్రాండ్ సన్. సో ఓన్లీ గ్రాండ్ సన్ అంటే ఇతను. సో ఓన్లీ గ్రాండ్ సన్ మళ్ళీ ఆఫ్ అన్నాడు అంటే ఇతని యొక్క వైఫ్, ద వైఫ్ అంటే ఇతని యొక్క వైఫ్. సో ఈ గ్రాండ్ సన్ యొక్క వైఫ్ ఇక్కడ ఈవిడ. సో ఆ వైఫ్ యొక్క ఫాదర్ ఇన్ లా, హీ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా. ఆ వైఫ్ యొక్క ఫాదర్ ఇన్ లా. సో ఈవిడ కదండి ఇక్కడికి వచ్చింది కదండి. సో ఈవిడ యొక్క ఫాదర్ ఇన్ లా ఎవరవుతారు? ఈ ఫాదర్ ఇన్ లా అంటే ఏంటి? ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడ యొక్క హస్బెండ్ యొక్క ఫాదర్ అంటే ఇతనే ఫాదర్ అన్నమాట, ఫాదర్ ఇన్ లా అనమాట.
సో నేను మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి ఇక్కడ సపరేట్ గా డయాగ్రామ్ వేసి మరి నేను చెప్తాను చూడండి. ఉమెన్ ఏం చెప్తుందంటే, ఉమెన్ మనకి ఏం చెప్తుంది, మై ఓన్ ఫాదర్ ఇన్ లా. సో ఆవిడ యొక్క ఓన్ ఫాదర్ ఇన్ లా అంటే ఆవిడ హస్బెండ్ యొక్క ఫాదరు. ఓకే రైట్. ఆఫ్ అంటే ఏంటి, ఇతని యొక్క, ఎక్కడైతే ఆపామో అతని యొక్క గ్రాండ్ సన్, ఓన్లీ గ్రాండ్ సన్. ఇతని యొక్క ఓన్లీ గ్రాండ్ సన్ అంటే ఈ కొడుకు యొక్క కొడుకు అనమాట గ్రాండ్ సన్ అంటే. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ ఉంది కదా, అంటే ఏంటి, ఇతని యొక్క ఎవరు, వైఫ్ అంటే మనం ఈక్వల్ టు పెట్టి రాసుకుంటాం. మళ్ళీ ఆఫ్ ఉంది కదా, ఆఫ్ అంటే ఏంటి, ఇప్పుడు ఈమె యొక్క ఫాదర్ ఇన్ లా అంటే ఏంటి, హస్బెండ్ యొక్క ఫాదర్. సో హస్బెండ్ యొక్క ఫాదర్ అంటే ఇతను, అంటే హీ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా అంటే ఇక్కడికి వచ్చి ఆగిందనమాట. సో ఎవరైతే పర్సన్ గురించి మాట్లాడుతుందో అతను ఇతను అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటో మనం చదువుకోవాలి. ఏంటి, హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్. సో ఈ మ్యాన్ ఈ ఉమెన్ కి ఏమవుతాడు అని చెప్పేసి మనకు అడగడం అయితే జరిగింది. ఏమవుతాడండి, వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఇద్దరు, అంటే ఈవిడికి అతను ఏమవుతాడు, హస్బెండ్ అనమాట. ఓకే, హస్బెండ్ అవుతాడు. ఓకేనండి, అదనమాట. సో ఈ విధంగా మనము ఈ మోడల్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనం చేసుకుంటాం. ఓకేనండి. సో దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్లయితే నేను డెఫినెట్ గా క్లియర్ చేస్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.